మనం భవిష్యత్తులో సుఖదుఖాల గురించి ఆలోచిస్తుంటాం. భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా? మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు. యథార్థం చెప్పాలంటే సమస్యలు, వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే. కాదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది. యథార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి.